జీవిత బీమా ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, విపత్కర పరిస్థితుల్లో బీమా అండగా నిలుస్తుందని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ వీరస్వామి అన్నారు. ఊట్నూరు మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ నర్సింగ్ నాయక్ ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో ఆయన తీసుకున్న బీమా పాలసీ పరిహారం కింద మంజూరైన ₹1 కోటి గురువారం అందించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా మృతుడి భార్య సంధ్యారానికి పరిహారాన్ని అందించారు. సంవత్సరానికి ₹52,000 ప్రీమియంతో నర్సింగ్ నాయక్ పాలసీ తీసుకున్నారని, కేవలం 25 రోజుల్లోనే పాలసీ క్లెయిమ్ చేసి బాధిత కుటుంబానికి బీమా పరిహారం అందించినట్లు వీరస్వామి తెలిపారు. జీవిత బీమా ప్రాధాన్యాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఎస్పీ చేతుల మీదుగా చెక్కును అందించినట్లు వెల్లడించారు. రాథోడ్ నర్సింగ్ నాయక్ అనే కస్టమర్ మన దగ్గర పాలసీ తీసుకోవడం జరిగింది. సంవత్సరానికి 52,000 ప్రీమియం కట్టాడు. సో అతనికి అన్ఫార్చునేట్లీ ఆగస్టు 1వ తారీఖు రోజు స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. సో అతనికి ₹1 అక్షరాల ₹1 క్లెయిమ్ అతని భార్య అయినటువంటి సంధ్యారాణి గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ చెక్ను ఎస్పీ చేతుల మీదుగా ఇవ్వడం ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు ఈ చెక్ను ఎస్పీ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ ఈ పాలసీ కట్టింది 2018లో. సో ఆల్మోస్ట్ 5 to 6 years అవుతుంది. సో నర్సింగ్ నాయక్ అయిన క్లయింట్. సో అన్ఫార్చునేట్లీగా ఏమైందంటే హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. సో యాక్చువల్ 1 CR క్లెయిమ్ అయింది. విత్ ఇన్ 25 or 20